ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రం ప్రెజెంట్ ఒక అపూర్వమైన పరివర్తన దశలో ఉంది. ఇక్కడ మైదానం వెలుపల జరిగే వ్యాపార ఒప్పందాలు మైదానం లోపల ఆటగాళ్ల భవిష్యత్తును శాసిస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా ఐపీఎల్ సాధించిన తిరుగులేని ఆర్థిక విజయం ఇప్పుడు గ్లోబల్ ఫ్రాంచైజీ క్రికెట్ మార్కెట్ను పూర్తిగా తన గుప్పెట్లోకి తీసుకుంటోంది. దీనికి నిదర్శనంగా ఇంగ్లాండ్ వేదికగా జరిగే ది 100 టోర్నీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనించవచ్చు. అయితే జూలై 21 నుండి ఆగస్టు 16 వరకు జరగనున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలోకి ప్రైవేట్ పెట్టుబడుల రూపంలో ఐపీఎల్ యజమానులు భారీగా ప్రవేశించారు. దీనివల్ల లీగ్లోని ఆటగాళ్ల వేతనాలు కళ్లు చెదిరే రీతిలో పెరగనున్నాయి. ఈ ఆర్థిక విప్లవం యొక్క ప్రయోజనాలు అందరి ఆటగాళ్లకు సమానంగా అందటం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్లకు ఈ గ్లోబల్ మార్కెట్లో తలుపులు మూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. సో దీనికి ప్రధాన కారణం భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న సుదీర్ఘ దౌత్యపరమైన ఉద్రిక్తతలు. 2009 నుండి ఐపీఎల్ ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను తమ జట్లలోకి తీసుకోవటం నిలిపివేశాయి. సో ఇప్పుడు అదే యజమానులు SA20, ILT20, MLC T20 మరియు ఇప్పుడు ఇంగ్లాండ్లోని ది 100 వంటి లీగ్లలో జట్లను కొనుగోలు చేయడంతో పాక్ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. వచ్చే నెలలో జరగబోయే ప్లేయర్ వేలంలో పాక్ క్రికెటర్లను పరిగణలోనికి తీసుకోవద్దని భారతీయ యాజమాన్యంలోని జట్లు నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది కేవలం ఒక క్రీడా నిర్ణయం మాత్రమే కాకుండా బ్రాండ్ ఇమేజ్, మార్కెట్ వ్యూహాలకు సంబంధించిన అంశంగా కనిపిస్తోంది. సో ఈ పరిణామాలు గ్లోబల్ క్రికెట్ ఆర్థిక నిర్మాణంలో ఒక స్పష్టమైన విభజనను సూచిస్తున్నాయి. ఒకవైపు క్రికెట్ వాణిజ్యపరంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటూ ఆటగాళ్లకు భారీ ఆదాయాన్ని అందిస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం ఈ ఆర్థిక ప్రవాహానికి దూరం అవుతున్నారు. గతంలో ఇంగ్లాండ్ కౌంటీలు లేదా లీగ్లలో పాక్ ఆటగాళ్లకు మంచి డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ జట్ల యాజమాన్యం భారతీయ చేతుల్లోకి వెళ్లడంతో పరిస్థితి అయితే తలకిందులైంది. షాహీన్ అఫ్రిది, బాబర్ అజం వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నప్పటికీ వేలంలో వారిని ఎంపిక చేసుకోకపోవటం వల్ల వారు కేవలం తమ సొంత లీగ్ లేదా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ వంటి పరిమిత టోర్నీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది దీర్ఘకాలంలో పాకిస్తాన్ క్రికెట్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశం ఉంది.